నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. నిన్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు తాడేపల్లి ఎమ్మెల్యే గారు. అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మరి జగన్ చేతిలో పాస్వర్డ్ అంటే ఏదైతే జైలుకు సంబంధించిన సీసీ కెమెరా పాస్వర్డ్ జగన్ గారి దగ్గర ఉన్నాయి. అక్కడ ఉన్న అధికారులు మరి జగన్ గారికి అక్కడ ఇచ్చారు, ఆ పాస్వర్డ్లు ఇచ్చేశారు. అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నారని ఆ సీసీ కెమెరాలో జగన్ గారు ఎప్పటికీ చూస్తూనే ఉన్నారు అన్నట్టు కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే అనడం అయితే జరిగింది. అసలు ఈ వివాద వ్యాఖ్యలు వెనుక అసలు గల కారణాలు ఏంటి? మరి నిజంగానే చంద్రబాబు నాయుడు ఏదైతే నైపుణ్య అభివృద్ధి సంబంధించిన కేసులలో మరి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు మరి ఆ రాజమండ్రి జైలుకు సంబంధించిన సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటి పాస్వర్డ్లన్నీ మరి జగన్కి ఇవ్వడం ఏంది? అసలు అధికారులు ఎవరైతే ఉన్నారో అసలు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారా? ఈ అధికారం పేరుతోని అధికారంలో ఉన్న ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు చేస్తున్న అక్రమాల గురించి మరి ఆరా తీయాలి ఖచ్చితంగా. అక్కడ ఎవరైతే డీజీపీ రవికృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా నిన్న శాసన మండలి సభలో అయితే మాట్లాడిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే గతంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్స్ సంబంధించిన కేసులలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలుకి వెళ్ళిన విషయం మన అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే మరి అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏంటి విషయాలని తెలుసుకోవాలని క్యూరియాసిటీ. అప్పుడు జగన్ గారు సీఎం కాబట్టి అధికారం ఉంది కాబట్టి అధికార అహంతో మరి అక్కడ ఉన్న జైలుకి సంబంధించిన సిబ్బందితోని అక్కడ సీసీ కెమెరాల యొక్క పాస్వర్డ్లు తెలుసుకొని ప్రతినిక్షం అవి చూస్తుంటే వాడని కూడా కొంతమంది అంటే చెప్తా ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే ఏ విధంగా ఉంది? జగన్ గారు అప్పుడు అధికారంలో ఉన్నారని జైలుకు సంబంధించిన ప్రతి ఒక్కటి అంటే ఈ అధికారులకి వాళ్ళు పాస్వర్డ్లు కానీ ఈ సీసీ కెమెరాల లాంటి అవి ఎవరు కూడా ఇవ్వరు. కానీ అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో డీజీపీ ఎవరైతే ఉన్నారో రవికృష్ణారెడ్డి గారికి దీనికి జగన్ గారికి వీళ్ళిద్దరి మధ్యలో సానుకూలంగా ఉండడం, మరి జగన్ ఏ విధంగా చెప్తే అంటే అప్పుడు సీఎం కాబట్టి ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ విధంగా చెప్తే ఆ విధంగా అప్పుడు డీజీపీ అక్కడ పనులు చేశాడు. ఆయన ఏదైతే ఉందో కార్యాలయం పైన అక్కడ ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. ఇలాంటి అవినీతి కార్యక్రమాలు ఎన్ని చేశారో ఇలాంటి కార్యక్రమాలు అంటే ఓన్లీ అంటే అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ అంత పెద్ద నేతగా ఉన్న టీడీపీ నేత పైనే ఇలా సీసీ కెమెరాలకు సంబంధించిన పాస్వర్డ్లు అందించడం చేశారంటే ఇలాంటి అవినీతి కార్యక్రమాలు ఎన్ని చేసి ఉండొచ్చు అనే దానిపైన అయితే నిన్న అయితే మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లి ఎమ్మెల్యే స్థానికంగా తనైతే ఉండడం అయితే జరుగుతుంది. తను ఈ వ్యాఖ్యలు చేయడము అసలు కొంత రాజకీయ వర్గాల్లో దుమారం లేపినట్టు కూడా తెలుస్తా ఉంది. తను ఈ జగన్ గారు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు తను చేసిన పనులు కానీ ఏవైతే సీసీ కెమెరాలకు సంబంధించి జైల్లో సీసీ కెమెరాలు ఉంటాయి దానికి సంబంధించిన పాస్వర్డ్లు ఆయనకి ఎందుకు ఇవ్వాలి? అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి అలా ఇచ్చారా లేకుంటే ఇలాంటి అవినీతి కార్యక్రమాలు నిజంగా ఒక ఏదైతే ఆఫీసర్ హోదాలో ఉండి ఒక అధికారంలో ఉండి పోలీస్ అనే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయడం సిగ్గుచేటు అన్నట్టు కూడా నేనైతే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రవికిరణ్ రెడ్డి పైన అయితే ఖచ్చితంగా డీజీపీ రవికిరణ్ రెడ్డి పైన అయితే చర్యలు తీసుకోవాలి, ఆయన పైన విచారణ చేయాలని కూడా నిన్న శాసన మండలిలో మాట్లాడిన తీరు కనబడతా ఉంది. అంటే ఈ వివాదం అనేది అసలు గతంలో అంటే రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ వివాదం తెరపైకి రాలేదు. అసలు ఈ విషయం ఎవరికి తెలియదు అన్నమాట. ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత శాసన మండలిలో ఈ వ్యాఖ్యలు చేయడము అసలు దీని వెనకాల ఏం అంతరం ఉంది? నిజంగానే మరి సీసీ కెమెరాల పాస్వర్డ్ జగన్ గారు అడిగి తీసుకున్నారా, ఈ అధికారులు కూడా ఇచ్చారా అనే నేపథ్యంలో కొంత ఆశ్చర్యం అయితే కనబడతా ఉంది. ఇంకా ఏదైతే అధికారం ఉంది కదా అని గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎంత అవినీతి కంటే అంత అవినీతికి పాల్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకి సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో నిజంగా గవర్నమెంట్ అంటే ప్రజల కోసం పనిచేయాలి. అధికారులు కూడా ఎవరైతే ఆఫీసర్స్ పోలీసు వాళ్ళంటేనే సేఫ్టీ అథారిటీ కాబట్టి వీళ్ళు కూడా ప్రజల కోసము అక్కడ ఎవరైతే ఉన్నారో న్యాయం కోసం పనిచేయాలి. కానీ ఇలాంటి పైచాచిక ఆనందం పొందే జగన్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అన్నట్టు కూడా ఎమ్మెల్యే గారు అయితే తాడేపల్లి ఎమ్మెల్యే గారు అయితే విమర్శించడం అయితే శాసన మండలిలో అయితే జరిగింది. అంటే ఈ విమర్శల వెనకాల నిజంగా వాస్తవాలు ఉన్నాయా, నిజంగానే మరి సీసీ కెమెరా పాస్వర్డ్ తీసుకున్నారా అనే విషయాలు మరి డీజీపీ రెడ్డి గారు అయితే చెప్పాలి. ఎందుకంటే తన ఆధ్వర్యంలోనైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, రాజమండ్రి జైల్లో ఉన్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే దృశ్యాలు కూడా మనం చూసాము. ఏదైతే చిట్టినాయుడు సంబంధించిన విషయంలో కూడా మరి ఏదైతే అరెస్ట్ అవుతున్న సందర్భాల్లో కూడా కొంత రక్తస్రావం అవుతున్నా కూడా మరి ఆ సందర్భం కూడా వదలకుండా పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఆ రోజున సీఎం జగన్ గారు అంటే గతంలో ఉన్న జగన్ గారు ఎటువంటి
ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళ మాటలు విన్నారా లేకుంటే నిజంగా లా ప్రకారం వెళ్ళారా అనే దానిపైన దర్యాప్తు చేయాలి. డీజీపీ రవికిరణ్ అయితే ఖచ్చితంగా విచారణ చేపట్టాలన్నట్టు కూడా తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే కోరడం అయితే జరిగింది. దానికి సంబంధించిన రాజమండ్రి సంబంధించిన జైలు అధికారులను కూడా ఒకసారి విచారణ చేపట్టాలి. ఇలాంటి తప్పిదాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా అధికారం ఉంది కదా అని అధికార అహంతో మరి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాల లాంటి పాస్వర్డ్లు తీసుకోవడం అనేది అది ఎంత పైచాచిక ఆనందం అంటే ఒక వ్యక్తిని జైల్లో పెట్టడమే కాకుండా ఆ వ్యక్తి జైల్లో ఏ విధంగా ఉన్నాడని ప్రతినిత్యం చూడడం ఏంటి అని కూడా జగన్ గారిని విమర్శిస్తూ అదేవిధంగా జగన్కి సపోర్ట్ చేసిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా విచారణ చేపట్టాలని కూడా తనైతే కోరడం అయితే జరిగింది. మరి ఇవైతే రాజకీయ వర్గాలలో కొంత దుమారం చెప్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యం అయితే మరి ఎక్కడి దాకా దారితీస్తుందైతే చూడాలి. మరి ఒకవేళ నిజమేనా అని ఆరోపణలు ఇవైతే అన్ని ఆరోపణలు అయితే తెలుస్తా ఉన్నాయి. ఈ ఆరోపణల్లో నిజం ఎంత ఉందనేది ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకవేళ నిజం ఉందని తేలిస్తే ఖచ్చితంగా డీజీపీ హోదాలో ఉన్న రవికిరణ్ రెడ్డి గారికి అయితే మరి కొంత పదవి నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా తనకి తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటారు. మరి ఈ ఏదైతే తన ఉన్నత పదవిలో డీజీపీ హోదాలో ఉన్నారు కాబట్టి తను లా ప్రకారం వెళ్ళాలి. ఏదైతే చట్టం ఏం చెప్తుందో చట్టంలో ఉండే దాని ప్రకారం వెళ్ళాలి. కానీ అధికారులు ఏది చెప్తే వాళ్ళు సీఎం హోదాలో ఉన్నారు కదా, వీళ్ళు డీజీపీ హోదాలో ఉండి ఏదైతే మినిస్టర్ హోదాలో ఉన్నారు కదా అని ఏది పడితే అది చేయడం వల్ల ఈరోజు ఆయన పదవి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నట్టు కూడా తనైతే శాసనమండలిలో ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా మరి తన జాబ్ ఉంటుందా ఉడుతుందా అనే విషయాల మీద కూడా ఏదైతే ఎంక్వైరీ చేసిన తర్వాత అయితే తెలియనుంది. మరి ఈ విధంగా పైచాచికం ఆనందం పొందిన మాజీ సీఎం జగన్ గారికి మరి ఈ విధంగా నిజమేనా అంటే నిజంగా ఒకవేళ పాస్వర్డ్లు తీసుకొని చంద్రబాబు నాయుడు జైల్లో ఏం చేస్తా ఉన్నాడు, ఏ బుక్కులు చదువుతా ఉన్నారు, తన ప్లాన్ ఏంటి, తన ఎవరిని కలుస్తా ఉన్నాడు అనే విషయాలపైన ఎందుకు మరి ఆయన ఎంత ఆరాధిస్తారు అనే దాని మీద కూడా అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం వాస్తవం. దాన్ని ఏదైతే జగన్ గారు ఆరోపించినారో ఆరోపణలు కూడా కోర్టు కొట్టివేయడం కూడా కొన్ని అయితే జరగడం అయితే జరిగింది. తనని ఇప్పుడు కూడా కొంతవరకు అయితే ఈ దుమారం అయితే మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే మళ్ళీ తెరపైకి అయితే వస్తూ ఉంది. మరి దీనిపైన ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ కానీ ఇప్పుడున్న అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, అదేవిధంగా అక్కడున్న రాజమండ్రి ఏదైతే జైలు ఉందో జైలుకు సంబంధించిన డీజీపీ గారిని మరి రవికిరణ్ రెడ్డి గారిని అయితే మరి అదుపులోకి తీసుకొని మరి ఏదైతే తనని విచారణ చేపడతారా లేకుంటే తను ఏ విధంగా సవాళ్ళు ఎదుర్కోబోతారా అనేది అయితే మనం అయితే ముందు ముందు చూడబోవాలి. ఏదైతే రఘురామకృష్ణ గారు కూడా మరి జైల్లో తన చిత్రహింస పెట్టిన సంఘటన కూడా మనకు తెలుసు. ఆ ఘటనలు కూడా అవి కూడా సీసీ కెమెరాల నుండి మరి జగన్ గారు వీక్షించారనే ఆరోపణలు కూడా మరి వస్తూ ఉన్నాయి. దీనికి